ఏంటిది? నీకోసమే నాన్న. పాపం సెల్లో పొద్దున్న వేసుకోవడానికి వెళ్తున్నావు కదా, ముందు కొంచెం మంట కాసుకుంటావని. అబ్బా, ఇలాంటి మంచి పనులు కూడా చేస్తున్నావేంట్రా? అవునా నీకోసం. బాగుంది బాగుంది, చాలా బాగుందిరా మంట. అయితే వేస్తాను. ఈ ఫైల్ ఏంట్రా నాన్న? ఎక్కడో చూసినట్టుంది. ఏంట్రా? ఒరే ఎదవా, ఆగండి ఆగండి, పిల్లోడిని ఎందుకలా చంపేస్తున్నారు? ఈ ఎదవ కుదురుగా కూర్చోకుండా మంట అవసరమా? మంట పొలం కాగితాలన్నీ తగలెట్టేసాడు. ఎరా నాన్న, నిజమా? ఏమో తెలియక చేశానమ్మా. పిలమంటే అందరికి బాగుంటదని. అవునా? ఏమన్నావురా? అందులో ఎర్ర పుస్తకం ఒకటి ఉంటుంది. ఫస్ట్ వేసింది అదేనమ్మా. చీటీ పట్ట పుస్తకం తగలబెట్టేస్తావా కదా? చలిమంట కావాల్సి వచ్చింది. చలిమంట మీకు. Meanwhile, boys. బయట చూస్తేనేమో మంచి సెత్త కొట్టేస్తుంది, మనకేమో స్కేటింగ్ చేయాలనుంది. ఇప్పుడు ఏం చేద్దాం? నేను పోస్తా కదరా, నీకు కంగారు ఎందుకు? ఇంకొంచెం అయినా అన్న. ఇది రేపటికి కూడా రా. అమ్మ తగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? కొంచెం పెరిగినట్టుందిరా. అది నిజమే, మరి ఏం చేద్దాం? తాగే మరి. కరెక్టే. కూల్ డ్రింక్ తాగడమే కాకుండా దానిలో నీళ్లు కలుపుతావా? వింటర్ వెకేషన్ కి సిమ్లాకి వెళ్తున్నాను, వస్తావా? బాబాయ్, సిమ్లా చాలా ఖర్చుతో కూడుకుందరా, నా వల్ల నువ్వు వెళ్ళు. అయ్యో మై పూర్ ఫ్రెండ్. ఓకే బాయ్. రే పులి, హ్యారీ పోటర్ వింటర్ కలెక్షన్ లో నిన్నే తీసుకున్నారా ఈ హుడీ? ఎలా ఉంది? బాగుందిరా. ఎంత? జస్ట్ $99 రా. 10,000 కాదురా, $99 కొనుక్కో. నా వల్ల కాదులేరా. Me and my poor friend. రే నాన్న, బ్రష్ చేసుకొని రా, ఇడ్లీ తిందు గాని. ఇడ్లీ తర్వాత కూల్ డ్రింక్ తాగా. ఒరే పులి, దారాయిలు వాటర్ తాగుద్దాం. క్యాంటీన్ కూల్ డ్రింక్ తాగేద్దాం. ఇదిగో పులి, రోజ్ మిల్క్ తాగుతావా? రోజు మిల్క్, కౌ మిల్క్, మన కూల్ డ్రింక్ తాగుతాం.
పండు కూల్ డ్రింక్ తాగుతావా? చలికాలం కదా మా నాన్న తాగొద్దు అన్నాడు, గొంతుకాయలు చేస్తాయని. గొంతుకాయలు గోలికాయలు ముందాగు అలా కూల్ డ్రింక్ తాగుతూ ఉండాలి అందరూ. ఒరే ఏరా బాబు, మంచి కూలింగ్ కూల్ డ్రింక్ ఒకటి. చలికాలం కదా ఇలాగే ఉండదని లోడ్ ఆపించేసాను. చూడని చూస్తావా ఇప్పుడు ఎలాగా? కూల్ డ్రింక్ పక్కడానికి వెళ్తాను. భయ్యా మీ కొట్లో కూల్ డ్రింక్ ఉందా? కూల్ డ్రింక్లు లేవమ్మా, ఆపిచ్చావుగా. కూల్ డ్రింక్ చెయ్యి. కూల్ డ్రింక్ మత్ పియో. కూల్ డ్రింక్ ఓకే, టేక్ దిస్ కూల్ డ్రింక్ బట్ 10% టారిఫ్ ఎక్స్ట్రా. కూల్ డ్రింక్ 10% సర్లే అయినా పర్లేదు. ఎంత బాగుంటాయో కూల్ డ్రింక్లు. ఏమైంది డాక్టర్ నాకు? ఛాన్సెస్ రా అదవా. మరి ఇప్పుడు ఏం చేయాలి? కూల్ డ్రింక్ గట్రా తాగకుండా గొంతు మూసుకుని కూర్చోవాలి. అదిగో టానిక్ వేసుకో. సార్ దానికి తాగండి సార్, చేదుకుంటది. అయితే నీళ్ళలోనూ పాలలోనూ కలుపుకొని తాగు. సార్ థమ్స్అప్ లో కలుపుకొని తాగచ్చా? ఏంట్రా కోడి గెలికినట్టు గెలుకుతున్నావు? తిను శుభ్రంగా. ఊరుకోయ్, మొత్తం అంతా అన్నమే తినేస్తారేంటి? కొంచెం ప్లేస్ ఉంచుకోవాలి. దేనికిరా? దానికి ఆ భయ్య ఐస్ క్రీమ్ దా, నీకోసం వెయిటింగ్. భయ్యా పడేస్తావా? మనిషికి ఒకటే. అమ్మమ్మ నువ్వు అడగవే, చెల్లికని చెప్పి అడగవే. ఆ బాబు మా కూతురికి రాలేదమ్మా, ఒకటి ఇంటికి పట్టుకెళ్తాను, అలా ఇవ్వు. దారా వెళ్దాం. నువ్వు వెళ్ళు, నాకు చిన్న పని ఉంది, నేను వస్తానులే. సరే. భయ్యా ఐస్ క్రీమ్. మందులు ఆడతాం ఎలా ఏమో. బంటి నేను భోజనం చేస్తలేదు, అందుకే ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాను. నాకు ఇక్కడ ఇచ్చేయి. భయ్యా మా ఫ్రెండ్ కి ఇవ్వ ప్లీజ్. అన్న మా తాతయ్య గారు నల్ల రవ్వ తీసుకెళ్తాను. భయ్యా ఎన్నిసార్లు వస్తావు? ఇంకోసారి వస్తే దెబ్బలు పడతాయి. ఒరా బండు, నీకు ఐస్ క్రీమ్ కావాలా? కావాలరా. అయితే నేను చెప్పుడు బండి ఐస్ క్రీమ్ వేసే భయ్యని ఐస్ క్రీమ్ పిత్తలని పక్క నుంచి పక్క తీసుకుపో. ఎలా అబ్బా దొబ్బేసి వెనక్కి వచ్చేస్తాం, తినేద్దాం. ఓకేరా. The next day. సార్ గొంతు పని చేస్తలేదు సార్. ఐస్ క్రీమ్లు ఎక్కువ తినేస్తే గొంతులు అలాగే కాయలుగా వేస్తాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? చేసేదే ఉంది, టాన్సల్స్ ఆపరేషనే. ఆగు. ఏట్రా ఎలగట్లేదు? నువ్వు కంగారు పడకరా అల్లుడు. ఇలాంటి సమయంలోనే మనం 5వ క్లాస్ లో చదువుకున్న సోషల్ బుక్ ని గుర్తు చేసుకోవాలి. అయితే బుక్ తెచ్చి తగలెట్టాలా మాయా? కాదురా, నేను పాతి పెట్టాలి. మాయా తర్వాత తిరగని ముందు సొల్యూషన్ చెప్పరా. 2 రాళ్లు పట్టుకుని ఆది మానవల్లా నువ్వు నేను నిప్పు రాపిడి చెయ్యాలి. ఓకే ఫాస్ట్ రా అల్లుడు. ఓకే మాయా. ఇంకా ఫాస్ట్. ఇంకా ఓ ఓ ఎరా బాబా అంత పోతున్నావే? చలేస్తుందిరా. ఇదే సలే ఒరే చలేసేస్తుంది, ఫ్యాన్ తగ్గించరా. తగ్గించాలా? ఒరే ఒరే చల్లగా ఉంది కదా, ఏమన్నా సూప్ చేసుకొని తాగుదామా? ఇదేం సెలరా, మళ్ళీ దీనికి సూప్ ఎందుకు? ఇద్దాను ఎంత చల్లగా రే చచ్చిపోతాం. ఒరే బాత్రూమ్ లో హీటర్ ఆన్ చేయాలి, నాకు తెలియట్లేదు, వచ్చి ఆన్ చేయరా. దేనికిరా? ఇంకా దేనికి? చలి చంపేస్తుంది తానం చేయడానికి. మళ్ళీ వేడి నీళ్ళు కరెంట్ బాగా సన్నీళ్ళు చేయి. ఒరే ఎంత చల్లి ఎవడన్నా చన్నీళ్ళు చేస్తాడా? ఇది చూడు నేను చేస్తాను కదా. ఇదిగో, ఏం లేదు, సింపుల్. ఒరే నువ్వు అసలు మనిషివేనా బాబోయ్? చిచ్చి చిచ్చి ఇంకా తడిగానే ఉందేంటి? రాత్రి ఆరేసాను కదా. ఎవరు? నేనరా నీ ఎన్నర్నే. అటు కాదా, ఇటు చూడు నీ ఎన్నర్ వేర్ని. ఎందుకు ఇంకా ఆరలేదు నువ్వు?
రే ఎర్నా కొడక ఉందా నీకు అసలు ఇంత చల్లో రాత్రి అంతా నన్ను ఒక్కనే వదిలేసావు. జలుబు చేసి నీళ్లు కారిపోతాయి చూడు. మళ్ళీ పొద్దున్నే వచ్చి ఆరలేదా అంట. నాకుంది ఒకటే టైర్ రా, మరి అలాగా రే సీకిపోయిన కట్టారు ముఖం కూడా. ఒక్క రోజులో ఆరిపోవడానికి ఇది ఎండాకాలం కాదు చలికాలం. అయినా ఇంకా ఎన్ని రోజులు నన్నే వాడతావు. ఇప్పుడెప్పుడో దసరా కొన్నావు. దసరాలు మారుతున్నాయి కానీ నా దరిద్రం మాత్రం మారట్లా. తోడుగా ఇంకో 2-3 జతలు కొనొచ్చు కదరా. నేను ఒక్కడనే ఎంతకాలం అని చెప్పి పోయాలి నీ బరువు బాధ్యతలు. ఏటి మా నాన్న కొత్త టైర్ అడగాల, అప్పుడు గాని ఉన్న టైర్ కూడా తీసి మరి కొట్టడు. అయితే ఓ సలహా. ఏంటిది గమ్మున ఆరిపోతావా? కాదు రాయి లేకుండా వెళ్ళు. అబ్బా ఏం చలో ఏంటోరా బాబు, పెదాలు పగిలిపోయి మొహం అంతా అదోలా అయిపోతుంది. Meanwhile, boys. చెప్పినా వినకుండా ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు తాగితే ఎలానే ఉంటుంది. ఇదిగో వేడి నీళ్లు, రొంప తగ్గే వరకు ఫ్రిడ్జ్ ముట్టుకో, వేలు విరిసేస్తాను. ఇదిగో టాబ్లెట్, ఈ వేడి నీళ్ళతో టాబ్లెట్ వేసుకొని పడుకో. అబ్బా ఎంత బాగుందో. బాగుంటదిరా బాగుంటది. ఎదవా చెప్పిన మాట విను, ఫ్రిడ్జ్ వాటర్ తాగద్దన్నా వెదవా వెదవా.